అందరికీ నమస్కారం. శ్రీరామనవమి శుభాకాంక్షలు. చైత్రమాసపు 9వ రోజు అంటే సంవత్సరపు మొదటి నెలలో వచ్చే పండుగ. మహావిష్ణువు 7వ అవతారమైన శ్రీరాముడు జన్మించిన నవమి నాడు ఈ పండుగను జరుపుకుంటారు. అయోధ్య రాజు దశరథుడు పుత్ర కామేష్టి యాగఫలంగా రాముడి జననం జరిగింది. ఈ రోజున పుష్య నక్షత్రంలో మధ్యాహ్న సమయం కర్కాటక లగ్నం అయోధ్యలో రాముడు జన్మించాడని నమ్మకం ఉంది. ఇదే కారణంగా మనం రామనవమి పండుగను భక్తిపూర్వకంగా జరుపుకుంటాం. ఈ ప్రత్యేక రోజున శ్రీరాముడికి ప్రత్యేక నైవేద్యం పానకం. ఇది బెల్లం, ఏలకులు, మిరియాలు మరియు నీటితో తయారు చేసిన తీపి పానీయం. నిమ్మరసం, పొడి శొంఠి, తాజా శొంఠి, తేనె లేదా తులసి ఆకులు కలిపిన వివిధ రకాల పానకాన్ని చూడొచ్చు. వేసవిలో చల్లదనం ఇచ్చే ఈ పానకాన్ని శ్రీరాముడికి సమర్పించి భక్తులకు ప్రసాదంగా పంచుతారు. ఈ శ్రీరామనవమి రోజు భక్తితో పూజిద్దాం, అలాగే పానకాన్ని సేవిద్దాం, శ్రీరాముడి అనుగ్రహం పొందుదాం. ఈ వీడియో కనుక మీ అందరికీ ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.